హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో మన ట్రెడిషనల్ రెసిపీ అయిన అసలైన జంతికల రెసిపీని మీతో షేర్ చేస్తున్నానండి. ఈ జంతికలు లేదా మురుకులు క్రిస్పీగా రావడం కోసం, గుల్లగా రావడం కోసం పుట్నాలు యాడ్ చేస్తున్నాము, అటుకులు వేస్తున్నాము, అలాగే మురుమురాలు కూడా వేసి చేసేస్తున్నాము. బట్ ఎగ్జాక్ట్ రెసిపీ అనేది చాలా వరకు మర్చిపోతున్నాం. మీరు చిన్నప్పుడు తిన్న జంతికల టేస్ట్ మీకు గుర్తుందా? అయితే ఈరోజు వీడియోలో పండక్కి మన పెద్దలు చేసే అసలైన జంతికల రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇది ఎప్పటి నుంచో మన పెద్దవాళ్ళు చేసే ట్రెడిషనల్ రెసిపీ అనమాట. ఈ వీడియోలో నేను చెప్పే ఎగ్జాక్ట్ కొలతలు, ఇంగ్రీడియంట్స్ ఫాలో అయిపోతే మీకు ఆ టేస్ట్ వచ్చేస్తుంది. అంతేకాదండి, చాలా గుల్లగా, క్రిస్పీగా, క్రంచీగా వస్తాయి. అండ్ చేసుకోవడం కూడా చాలా తేలిక. వంట రాని వాళ్ళు కూడా ఈ జంతికల్ని ఈజీగా చేసేస్తారు. మరి లేట్ చేయకుండా ఆ రెసిపీ ఏంటో చూసేద్దామా? జంతికల పిండి కలుపుకోవడానికి ఒక పెద్ద గిన్నెని తీసుకోండి. అందులోకి 1/2 కేజీ దాకా బియ్యం పిండి వేసుకోండి. ఈ 1/2 కేజీ బియ్యం పిండికి 1/2 కేజీ దాకా శనగపిండి తీసుకోవాలి. ఇప్పుడు బియ్యం పిండి, శనగపిండి మనకి సూపర్ మార్కెట్స్లో దొరికేస్తున్నాయి కాబట్టి అవి తెచ్చుకుని చేసేసుకోవచ్చు. అయితే మన పెద్దవాళ్ళు బియ్యం అలాగే పచ్చిశనగపప్పు ఈ రెండింటినీ కూడా ఆడించేవాళ్ళు అనమాట. ఇప్పటికీ ఊర్లలో ఇలాగే ఆడించుకుంటూ ఉంటారండి. సో మీరు కావాలి అంటే రేషన్ బియ్యం తీసుకుని శుభ్రంగా కడిగేసేసి ఎండలో బాగా ఆరపెట్టేసుకుని వాటిని 1 కేజీ తీసుకుంటే 1/2 కేజీ దాకా పచ్చిశనగపప్పు తీసుకుని ఈ రెండింటినీ కలిపి మీరు మిల్లు పట్టించుకోవచ్చు. శనగపప్పు క్వాంటిటీ తగ్గించుకోవాలి అనుకుంటే కేజీ బియ్యానికి 1/2 కేజీ దాకా పచ్చిశనగపప్పు తీసుకోండి, సరిపోతుంది. అయితే బియ్యం పిండి ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే జంతికలు అనేవి గట్టిగా వస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి. 1:2 రేషియో. శనగపిండి 1 పాళ్ళు అయితే బియ్యం పిండి 2 పాళ్ళు తీసుకుంటే గనక జంతికలు గుల్లగా చాలా టేస్టీగా వస్తాయి. సో బియ్యం పిండి అలాగే శనగపిండి 2 కూడా వేసేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. కనీసం 2 టీ స్పూన్లైనా ఉప్పు పడుతుంది ఇందులోకి. అలాగే మీరు తినే కారాన్ని బట్టి 2 లేదా 3 టీ స్పూన్ల దాకా కారం వేసుకోండి. నెక్స్ట్ ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా వాము వేసుకోండి. వాముని చేతిలో వేసుకుని కొద్దిగా నలిపి వేసుకుంటే ఫ్లేవర్ అనేది ఈ పిండికి బాగా పడుతుందన్నమాట. తర్వాత ఇందులో 1/4 కప్పు దాకా వెన్నని వేసుకోండి. వెన్న వేస్తే జంతికలు చాలా గుల్లగా వస్తాయి. ఒకవేళ వెన్న మీకు ఇంట్లో లేకపోతే కనుక 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని కానీ లేదా కాగపెట్టిన నూనెని కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు వేసినవన్నీ కూడా బాగా కలుపుకోవాలి. మొత్తం అన్నీ కూడా మిక్స్ అయిపోవాలన్నమాట. బ్రెడ్ పొడిలాగా పొడి పొడిగా అంతా బాగా కలిసిపోవాలి. ఇందులోకి మీకు ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం లేదా టేస్ట్ కోసం నువ్వులు యాడ్ చేసుకోవచ్చు, కలంజీ గింజలు కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం చిన్నప్పుడు తిన్న టేస్ట్ రావాలి అంటే అచ్చం ఈ వాముతోనే చేసి చూడండి. పిండి అంతా బాగా కలిసిపోయిన తర్వాత ఇలా ముద్దలా చేస్తే ముద్ద అవ్వాలండి. సో ఇది పర్ఫెక్ట్ బైండింగ్ అనమాట. అంటే వెన్న కరెక్ట్గా సరిపోయిందని అర్థం. మీకు పొడి పొడిగా జారిపోతుంది అంటే మీరు వేసిన నెయ్యి కానీ వెన్న కానీ నూనె కానీ సరిపోలేదని అర్థం అనమాట. సో కొంచెం వేసుకుని కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నీళ్లు వేసుకుని కలుపుకోవాలి. ఇందులోకి ఎలాంటి వేడి నీళ్ళు అవసరం లేదండి. నార్మల్ మనం ఇంట్లో త్రాగే మంచి నీళ్ళని డైరెక్ట్గా వేసుకుంటూ కలుపుకోండి. ఇందులోకి ఇన్ని నీళ్లు పడతాయని ఏం లేదు. పిండి కన్సిస్టెన్సీ నేను చివరిలో చూపిస్తాను. ఆ కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా బాగా గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఇలా నొక్కితే ఇలా ఈజీగా నలగాలన్నమాట పిండి. ఇలా కలుపుకుంటే సరిపోతుంది. మరి పిండిని బాగా గట్టిగా కలిపేస్తే కనుక చక్రాల గిద్దలోంచి పిండి సరిగ్గా బయటికి రాదండి. కన్సిస్టెన్సీ కరెక్ట్గా లేకపోతే జంతికలు ఒత్తడానికి చాలా ప్రెషర్ యూస్ చేయాల్సి వస్తుంది. పిండిని బాగా పల్చిగా కలిపేస్తే వేయించేటప్పుడు నూనెలో ఎక్కువసేపు వేయించాల్సి వస్తుంది. దాంతో జంతికలు బాగా గట్టిగా వచ్చేస్తాయి. సో ఈ కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక తడిగుడ్డని బాగా పిండేసేసి ఈ పిండి మీద పరుచుకుని 10-15 నిమిషాల పాటు పిండిని కొద్దిసేపు నానబెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకుని ఆయిల్ని హీట్ అవ్వనివ్వండి. ఇప్పుడు చక్రాల గిద్దకి మీకు నచ్చిన షేప్లో ఉండే హోల్స్ ఉన్న ప్లేట్ని ఇన్సర్ట్ చేసుకోండి. నేనైతే కామన్గా జంతికల కోసం వాడే ప్లేట్ని పెడుతున్నాను. ఇప్పుడు జంతికల్ని ఈజీగా వేసుకోవడం కోసం 2 టెక్నిక్స్ చెప్తానండి. ఒక కాటన్ క్లాత్ని తడిపి బాగా గట్టిగా పిండేసేసి ఇలా పరుచుకోండి. పరుచుకున్న కాటన్ క్లాత్ మీద ఇలా మీకు నచ్చిన సైజులో జంతికల్ని చుట్టుకోవాలి. మరీ దగ్గరగా కాకుండా చేత్తో తీసేటప్పుడు వేయడానికి వీలుగా ఉండే విధంగా కొంచెం గ్యాప్ ఇస్తూ చుట్టుకోండి. చేత్తో వేస్తే కాలుతుంది అనుకునే వాళ్ళు ఇలా ఒక చిల్లుల గరిటె తీసుకుని దానిపైన ఆయిల్ని కానీ లేదా వాటర్ని కానీ అప్లై చేసి దానిపైన చుట్టుకోండి. సో మీకు ఎలా వీలైతే అలా చుట్టుకుని వీటిని కాగుతున్న నూనెలో ఒక్కొక్కటిగా వేసుకుని వేయించుకోవాలి. ఆయిల్ అనేది బాగా ఎక్కువ హీట్లోనే ఉండకూడదు, తక్కువ హీట్లోనే ఉండకూడదండి. మీడియం హీట్లో ఉంటే జంతికలన్నీ చక్కగా ఈవెన్గా వేగుతాయి అన్నమాట. వన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత మీరు ఫ్లేమ్ని మీడియంలో అడ్జస్ట్ చేసి జంతికలు అయ్యేంత వరకు కూడా అదే ఫ్లేమ్లో
కంటిన్యూ చేయొచ్చు. ఈ మురుకుల్ని ఆయిల్లో వేయగానే మీకు ఇలా నురగ అనేది ఫామ్ అవుతుందన్నమాట వేగేటప్పుడు. ఆ నురగ ఎప్పుడైతే డ్రాప్ అవుతుందో, ఎప్పుడైతే తగ్గుతుందో జంతికలు అనేవి వేగిపోయినట్టే అర్థం. ఈ మురుకులు అనేవి తక్కువ వేగినా అలాగే ఎక్కువ వేగినా క్రిస్పీగా రావు, క్రంచీగా రావు. సో అందుకని ఈ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇవి వేగేలోపు మళ్ళీ కాటన్ క్లాత్ మీద ఎన్నైతే జంతికలు ఆయిల్లోకి పడతాయో అన్నీ ఒత్తేసుకోండి. కొద్దిగా రంగు మారి ఇలా క్రిస్పీగా అయిన తర్వాత వీటిని పక్కకు తీసేసి నెక్స్ట్ బ్యాచ్ కింద మళ్ళీ స్లోగా డ్రాప్ చేసుకుని ఫ్రై చేసుకోవటమే. ఇలాగే పిండి మొత్తం అయ్యేంత వరకు జంతికల కింద తయారు చేసేసుకుంటే చక్కగా టేస్టీగా, క్రంచీగా, క్రిస్పీగా ఉండే మన ట్రెడిషనల్ స్టైల్ జంతికలు రెడీ అయిపోతాయి. మరి మన పెద్దలు చేసే ఈ జంతికల రెసిపీని మీరు కూడా పండగకి ట్రై చేయండి. ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.